హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా అయితే ఈ వీడియో నిన్న షూట్ చేశాను. సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ వంట అయితే షూట్ చేశాను. నిన్న వేరే వీడియో అప్లోడ్ చేస్తుండే, అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూసారు కదా, ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను. అంతకన్నా ముందు వాటర్లో మన బగారా మిక్స్ అన్ని వేసుకొని అదైతే బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడేమో నేను ఆనియన్స్ అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతున్నాను. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. బిర్యానీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇన్ని చేసుకుంటే సరిపోతుంది. మనం ఒక 2 కిలోలు 3 కిలోలు బిర్యానీ చేసుకున్నట్లయితే 1 కేజీ ఆనియన్స్ ఖచ్చితంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండి. నేను హాఫ్ కేజీ చేస్తున్నాను కాబట్టి ఒక పావు కేజీ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొన్ని అయితే అందులో ఉంచాను. అదే నూనెలో నేనైతే ఏ పీస్లకు అయితే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాను ఆ పీసులు అయితే ఇందులో వేసాను. కనీసం ఒక 4-5 అవర్స్ అయితే నేను మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాను. మ్యారినేషన్ చేసేటప్పుడు ఇందులో నేను బగారా మిక్స్, నెక్స్ట్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, పెరుగు ఇవన్నీ వేసేసుకున్నాను. వేసుకొని మనం ఎంతసేపు ఉంచుకుంటే అంతసేపు మస్తు సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా ముక్క అనేది. మనకి రెస్టారెంట్లో ఎలాంటి పీసెస్ అయితే ఇస్తారో సాఫ్ట్ పీసెస్ అదేవిధంగా తయారవుతుంది అన్నమాట. మనం ఎన్ని అవర్స్ నానబెట్టుకుంటే అంతసేపు బాగుంటుంది. ఓకే, నేనైతే ఫైనల్గా కొంచెం పుదీనా, కొంచెం పచ్చిమిర్చి వేసి ఇందులో మంటను లో ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకుందామండి. తర్వాత ఇక్కడ చూద్దాము, వాటర్ అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇందులో అయితే నేను కొంచెం పుదీనా వేసాను, బగారా మిక్స్ వేసాను, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసానండి. కొత్తిమీర లేకున్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే పుదీనా వేసాం కదా, దాని బ్యాలెన్స్ అనేది ఇది కంప్లీట్ చేస్తుంది. చూడండి, ఇందులో అయితే నేను పచ్చిమిర్చి కూడా వేసాను. ఈ నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను. నేను బిర్యానీ రైస్తోనే చేస్తున్నాను అండి. ఏంటంటే రైస్ కనీసం ఒక 1 అవర్ నానబెట్టాను. నేను కొంచెం ముందు కడిగాను అనమాట. అంతసేపు అవసరం లేదండి, ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ వాటర్లో మంచిగా నానబెట్టుకున్న రైస్ ఇందులో అయితే వేసేస్తాము. చూడండి, పర్ఫెక్ట్. మంచిగా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ, ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి ఈ విధంగా కలపకూడదు, చాలా జాగ్రత్తగా కలుపుకుంటే విరగకుండా ఉంటుంది అన్నమాట రైస్ అనేది. చూడండి, ఈ విధంగా మనకు ఉడుకుతుంది. నేనైతే ఇందులో అన్ని ఫ్లేవర్స్ వేసాను కాబట్టి రైస్ టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను మర్చిపోయాను ఒకటి, ఏంటంటే ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయడము. సరే, ఇప్పుడైతే వేస్తాము అనమాట. అది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు, ఎందుకంటే తర్వాత రైస్లో కూడా వేస్తాము మనము. నేనైతే సరే వేస్తాము ఏంటి అని చెప్పేసి వేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే మంచిగా ఇంకా ఒక 10% అయితే ఉడకాలి. 70% ఉడికించుకుంటే సరిపోతుందండి రైస్ అనేది. మరి గింజలు లేకుండా ఉంటుంది. 70% అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలి అన్నమాట. చూడండి, పీసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇది కూడా ఒక 60% మంచిగా ఉడికించుకోవాలి పీసెస్ అనేది. తర్వాత రైస్ని అయితే ఇందులో వేస్తున్నాను. వాటర్ కొంచెంగా వస్తే ఏం లేదు, మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఎందుకంటే రైస్తో పాటు బాగా వాటర్ వస్తే ఎట్లుంటుందంటే అండి, అది మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొంచెం వస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే నేను మొత్తం వేస్తున్నాను ముక్కల పైన. ఇక 2 మెంబర్స్కే చేస్తున్నానండి, మేమిద్దరమే తినేది కాబట్టి 2 మెంబర్స్కే చేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకోవడం ఎందుకని చెప్పేసి 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేస్తున్నాను. తర్వాత మళ్ళీ లేయర్ వచ్చేసి ఆనియన్స్, పుదీనా వేసుకొని దీనిపైన రైస్ వేస్తాను మళ్ళీ. చూడండి, ఈ విధంగా రైస్ వేసేసుకొని దీనిపైన ఆనియన్స్, పుదీనా అయితే వేసుకుందాము. ఇది అనేది మనం వేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి రైస్ ఉడుకుతున్న కొద్దీ మనకు మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట. ఖచ్చితంగా వేసుకోవాలి కదా అండి. చూడండి, బిర్యానీ అంటేనే ఇది ప్రాసెస్ అంతా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, దీనిపైన నెయ్యి వేద్దాం అనుకున్నా, నేను మర్చిపోయాను అండి. ఓకే, కలర్ వేస్తుంటారు కొంతమంది, కలర్ వేయకుండా ఇట్లా నేను పసుపు అయితే వాటర్లో కలిపి ఇట్లా వేసాను అనమాట. మనకి కింద వరకు వెళ్ళిపోతుంది రైస్ కిందకి. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేసుకొని దీనిపైన ఒక గిన్నె నిండా వాటర్ పెట్టి దమ్ చేసుకుందాము.
ఒక 5-6 మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు బిర్యానీ పైన ఎప్పుడైనా సరే ఇట్లా ఆర్ట్ సింబల్ వేస్తూ ఉంటానండి, ఎందుకంటే మనం ఇష్టంతో చేస్తున్నాం కదా, నేను అట్లా ఆర్ట్ సింబల్ వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా బిర్యానీ అయితే పర్ఫెక్ట్. చూడండి, రెస్టారెంట్లో ఇచ్చే బిర్యానీ కొరకు పరిగెత్తాల్సిన అవసరం లేదండి. ఈజీగా ఇంట్లోనే తినాలి అనిపించిన ప్రతిసారి హ్యాపీగా చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరం తినేయవచ్చు. చూడండి నా బిర్యానీ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఎంతకన్నా బాగా ఇస్తారండి రెస్టారెంట్లో, చెప్పండి కదా. మనం కూడా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, నీట్గా పర్ఫెక్ట్గా. ఎంత బాగా చేశాను, సూపర్ టేస్ట్ అండి, చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా ఉడికినాయి పీసెస్ అయితే, రైస్ కూడా మంచిగా ఉడికింది, చాలా బాగుంది. లాస్ట్లో అయితే నేను ఆనియన్తో సర్వ్ చేస్తున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీగా తినేసామండి. మాకైతే సండే చాలా మంచిగా అనిపించింది. బిర్యానీతో కంప్లీట్ చేస్తాం మా సండేని అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఈ బిర్యానీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను ఆనియన్తో సర్వ్ చేశాను. తర్వాత నెక్స్ట్ నేనైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను అనమాట. చాలా బాగుందండి బిర్యానీ అయితే. మనము కానీ ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం వాటర్ క్వాంటిటీ అనేది రైస్ ఎంత తీసుకుంటే అంత తీసుకోవాలి నార్మల్గా వండేటప్పుడు. ఇదైతే అట్లా కాదండి, ఎంత వాటర్ అయినా పెట్టేసుకొని ఆ వాటర్లో ఉడికించుకొని 70% మంచిగా ఉడికించుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. ఓకే, చూసారు కదా అండి. తర్వాత మనకి మెత్తగా కాకుండా ఉంటుంది, ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ అనేది. కొన్ని టిప్స్ అనేది మనం ఫాలో చేసినట్లయితే రెస్టారెంట్లో ఇచ్చే బిర్యానీ మనం ఈజీగా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చూసారు కదా అండి, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. నా చేతులతో నేను చేసుకొని తింటే కిక్కు చాలా బాగుంటుంది. మనం బయట తెచ్చుకొని మంచిగా లేదు అని బాధపడేకండి, ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.